హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను మొన్న షూట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఇవాళ నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ మా అబ్బాయికి లంచ్ కోసము క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేయించానమాట. సర్లే కొంచెం హెల్త్ కూడా ఎందుకో డల్గా ఉండే, అందుకని చెప్పి ఆ రోజు నేను పుదీనా రైస్ చేద్దాము లంచ్ కోసం అని చెప్పి అని రెడీ చేస్తున్నాను అనమాట. సో చాలా ఈజీగా అయితే వచ్చేసిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. సో చాలా సింపుల్గా చేసేసాను. ఏం లేదు, ఆయిల్ నెయ్యి వేసాను, తర్వాత ఆవాలు జీలకర్ర చెక్క లవంగం వేసాను. సో అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేశాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 అయితే వేసుకున్నానండి. సో కారం కొంచెం తక్కువగానే తింటాము అందుకని చెప్పి. సో అవంతా కూడా ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా ఒకటి కట్ చేసి వేసానండి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అంత లోపల నేను పక్కన మిక్సీ జార్లో వచ్చేసి పుదీనాతో పాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. అలానే అల్లము, తెల్లగడ్డ, సాల్ట్ ఈ 5 మిక్సీకి పట్టేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. సో కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. సో టేస్ట్ అయితే వస్తుందని చెప్పి నేను యాడ్ చేశాను. సో ఇదేంటంటే చాలా సింపుల్గా ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సార్ లంచ్ లేట్ అయినప్పుడు కానీ, లేదా మనం ఏమైనా కర్రీస్ అవి లేనప్పుడు ఇట్లా పుదీనా రైస్ అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. బిర్యానీ తిన్నట్లు అనిపిస్తుంది. ఇంక ఇది ఏంటంటే మనం ఆ పేస్ట్ వేసిన తర్వాత అలా ఆయిల్ అంతా కూడా బయట వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి. అప్పుడే మంచిగా టేస్ట్ వస్తుంది. సో నేనేంటంటే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి క్యాప్ పెట్టేశాను. సో ఇక్కడ ఏంటంటే నేను ఫాస్ట్గా కుకింగ్ చేసేసి ఆ గిన్నెలు స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళాలని చెప్పి రెడీ అవ్వాలి అని చెప్పి చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే మనకి ఎసురు కాగిపోయింది కదా, ఇంకా నానబెట్టిన రైస్ కూడా అందులో వేసేసి కొంచెం సిమ్లో పెట్టేసి వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానండి. సో ఏంటంటే ఇవాళ మా హయాన్ వాళ్ళ స్కూల్లో మేడము రమ్మని చెప్పారనమాట. ఇద్దరిని రమ్మన్నారు, నన్ను హస్బెండ్ని ఇద్దరిని. ఎందుకంటే సో మాట్లాడాలి తను అని చెప్పారంట. సో నేను చెప్పాను కదా, అంటే మా అబ్బాయిని స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయించాము అని. సో ఇంకా 1 మంత్ అయిందండి. ఈ 1 మంత్లో మా వాడిలో అబ్జర్వ్ చేసినవన్నీ కూడా మాకు చెప్తాను, మేమేం చెయ్యాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇవాళ ఆఫ్టర్నూన్ 12:30కి బాబుని పికప్ చేసుకునేటప్పుడు నన్ను కన్సల్ట్ అవ్వండి అని చెప్పారు. అందుకని ఇంక ఇక్కడ కుకింగ్ కూడా త్వరగా చేసేస్తున్నాను. ఇంక ఇంటికి వస్తానే వాడు నేరుగా కిచెన్లోకి గిన్నె పట్టుకొని వచ్చేస్తాడండి. లేట్ అయితే ఇంకా మళ్ళా ఒక్క నిమిషం కూడా ఆగడు కదా, అందుకని చెప్పి. సో ఇప్పుడు నేను ఇక్కడ వేసుకున్న డ్రెస్ ఏంటంటే నేను అజియోలో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్ పడిందండి. ఇది ఆఫర్లో మనకి 400 ఏమో పడిందండి. 450 400 అలా పడింది. చాలా మంత్స్ కాదు, 1.5 ఇయర్ దాకా అవుతుంది ఇది తీసుకొని. సో చాలా అయితే బాగుందన్నమాట, కంఫర్ట్గా ఉంది. ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ కలర్ కొంచెం కూడా పోలేదండి. దానికి బెల్ట్ వచ్చింది, ఆ బెల్ట్ నాకు చాలా బాగా అనిపించింది. సో దానివల్లనే ఆ డ్రెస్కి అయితే లుక్ వచ్చింది. ఇంక ఇక్కడ ఏంటంటే మనం రైస్ కూడా రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టేశాను, క్యాప్ పెట్టేసి ఇంకా జడ వేద్దాము అని చెప్పి వేసుకుంటున్నానండి. హెయిర్ చూసారా చాలా షార్ట్ అయిపోయింది. ఇంకా వచ్చేసి వీడియో స్టార్టింగ్లో జడ చాలా చిన్నగా ఉంది కదండి, అది నేను ఏం చేశానంటే నైట్ మొత్తం హెయిర్ అంతా కూడా పైకి దువ్వేసి చాలా పై నుండి జడ అల్లానమాట. అందువల్ల అంత చిన్నగా కనిపిస్తుంది. సో ఇంకా క్లిప్ పెట్టేసుకున్నాను. ఇంకా ఈయన్ని పిలుస్తున్నాను అనమాట, టైం అయింది రా వెళ్దామని. ఇక్కడ చూస్తే ఏమో రైస్ మిడిల్లోనే ఉంది. అందుకని ఇంక సిమ్లో పెట్టేసి త్వరగా వచ్చేస్తాం కదా అన్నట్లు ఇంక వెళ్ళిపోయాను. ఏదైతే అది కానీలే అన్నట్లు. సో ఇక్కడ బయట గ్రిల్స్ క్లీన్ చేయడానికి పనావిని పెట్టుకున్నా అని చెప్పాను కదా, తను అడుగుతుందనమాట యూట్యూబ్ కోసం మా సిస్టర్ అని. అవును అన్న, లింక్ పంపించమని చెప్పింది. సో తను హిందీ అనమాట, అంటే నేపాలి అని. తను పంపిస్తాలేండి, తెలుగు ఛానల్ కదా అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మా కింద హౌస్లో రెంటుకున్నారు కదా, సో వాళ్ళ పాప అనమాట. అది చాలా క్యూట్గా ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది, నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఎప్పుడు కనిపించినా హాయ్ చెప్పు, బాయ్ చెప్పు అంటూ ఉంటాను. సో హాయ్ చెప్పంటే చెప్తుంది. ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. టెన్షన్ అనమాట. మేడం ఏం చెప్తుందో ఏంటో, అక్కడ ఏం వినాలి, ఇవన్నీ కూడా చాలా టెన్షన్గా ఉంటుంది. ఈవెన్ మా అబ్బాయిని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళినా, లేకుంటే ఎక్కడికన్నా థెరపీ సెంటర్స్కి తీసుకెళ్ళినా, లేకుంటే వాడికి ఏదన్నా చూపించడానికి తీసుకెళ్ళినా చాలా టెన్షన్ ఉంటుంది మాకు. ఏం చెప్తారో ఏంటో, మేము ఎలా రిసీవ్ చేసుకుంటామో లేదో అన్నట్లు. సో ఇంకా వెళ్ళిన తర్వాత మేడం మాట్లాడారు, అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం చెప్పారంటే సెన్సరీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి, వాటి వల్ల
వల్లనే వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది వాడికి అర్థం కావడం లేదు. వాడు పూర్తిగా మన ప్రపంచంలో లేడండి. వాడంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అందులో ఉండిపోతాడు. దానివల్ల ఏంటంటే వాడికి నచ్చిందే ఆడాలి, నచ్చిందే తినాలి అలా ఉంటాడు. ఇప్పుడు నో అనే పదం మనం యూజ్ చేస్తాం కదండి. సో దాని నో అంటే చెయ్యకూడదు అనేది వాడికి తెలుసు, కానీ దాన్ని మనము యాక్సెప్ట్ చెయ్యాలి అనేది తెలియదు. సో ఇప్పుడు ఏదైనా పని వాడికి మనం చెప్పినప్పుడు ఓకే ఇది ఇలా చెయ్యాలనేది తెలుసు, కానీ దాన్ని నేను చేస్తాను అన్నట్టు యాక్సెప్ట్ చేయడంట. సో ఫస్ట్ ఏంటంటే సిట్టింగ్ చేపిద్దాము, కూర్చోబెట్టడానికి ట్రై చేద్దాము. ఒక 1 వీక్ మీరు డైలీ ఒక 5 to 10 minutes వాడిని చేతికి ఏమి ఇవ్వకుండా కదలకుండా మీరు వాడిని కూర్చొని పెట్టడానికి ట్రై చేయండి. అలానే మ్యాక్సిమం వాడికి సంబంధించిన పనులు వాడి చేత్తోనే చేయించడానికి రెడీ చేయండి, వాడి చేత్తోనే చేయించడానికి ట్రై చేయండి అని చెప్పారు. సరే అని చెప్పి ఎలాగో ఇంకా ఈరోజే స్టార్ట్ చేద్దాం లేట్ ఎందుకు అని చెప్పి వాడి బ్యాగ్ని వాడికే వేపించి వెనకాల కూర్చోబెట్టుకొని వచ్చామండి. ఆ బ్యాగ్ వేసుకోనని ఇసిరి పడేస్తున్నాడు స్కూల్ బ్యాగు. ఇంకా ఎలాగోలా అలానే ఇద్దరం వదలకుండా తీసుకొని వచ్చి వాడి బ్యాగ్కి ఒక ప్లేస్ అనేది సెట్ చేయించాము. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ బాబాకి క్యారెట్ రైస్ పెట్టానండి. ఇంకా అది తీసి ఆఫ్టర్నూన్ లంచ్కి చేసిన పుదీనా రైస్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ బాబాకే పెడతానని చెప్పాను కదా, సో పెడుతున్నాను అనమాట. ఇంకా ఇదండి మొత్తానికైతే వాడికి సెన్సర్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ సిట్టింగ్ అండ్ ఏది అంటే ఇంకోటి వాడు ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటాడండి. సో వాడికి ఇది తినకూడదు ఇది తినాలి అనేది తెలీదు. సో దాన్ని కూడా మనం మాన్పించాలి. అంటే 24/7 మనం వాడిని కాసుకొనే ఉండాలి. సో వాడిని మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎలా అయినా వాడిని మనం హోల్డ్లోనే పెట్టుకొని ఉండాలి. సో ఏది నోట్లో పెట్టుకున్నా సరే మనం కఠినంగా అయినా సరే వాడి నుంచి దాన్ని మాన్పించాలి. ఇలా అన్నీ చాలా బాగా సజెస్ట్ చేశారు. ఫస్ట్ మాకు ఈ 2 చెప్పారనమాట. అంటే సిట్టింగ్కి ఒక 10 minutes వాడి చేతికి ఏమి ఇవ్వకుండా బలవంతంగా అయినా కూర్చొని పెట్టండి. ఇది 1 వీక్. దాంతో పాటుగా నోట్లో ఏం పెట్టుకోకుండా వాడు ఏదైతే వాడు చేయకూడని పనులు చేస్తూ ఉంటే, అంటే తాడు ఇట్లా ఆడుతూ ఉంటాడు కదా, ఎగురుతూ ఉంటాడు కదా, సో వాటిని స్టాప్ చేయండి. ఇది 2 weeks చెయ్యండి. 2 weeks తర్వాత నేను ఇంకొక యాక్టివిటీస్ చెప్తాను. సో ఈ 2తో పాటు అది కూడా యాడ్ చేసుకొని ట్రై చేస్తూ అలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకొని వద్దాము. మ్యాక్సిమం ఒక 6 to 1 yearలో వాడిని నార్మల్ స్కూల్కి పంపించేమైనా బేసిక్స్ అయినా మనం నేర్పిద్దాము అని చెప్పి తను చాలా ఓపిక్గా స్ట్రిక్ట్గా చెప్పారనమాట. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అలా మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే మనం కూడా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు కదా పిల్లల విషయంలో. సో ఇది కొంచెం మాకు హ్యాపీగానే అనిపించింది. ఒక 3 years తర్వాత ఒక మంచి స్కూల్ అనేది మనకి దొరికింది. స్కూల్ అనేది మనకి సజెస్ట్ చేస్తారు అని చెప్పి హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడైతే హోప్ ఆ స్కూల్ పైన ఆ మేడమ్స్ పైన హోప్ పెట్టుకొని ఉన్నాము. ఎలాగైనా సరే మా అబ్బాయి సెట్ అయిపోతాడు, నెక్స్ట్ ఇయర్కి అంతా మ్యాక్సిమము బేసిక్స్ అయినా నేర్చుకుంటాడు, సో స్కూల్కి పంపించుకోగలము అనేసి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మా అబ్బాయి సిట్టింగ్ ఇలానే కూర్చుంటాడండి. డబ్ల్యూ అంటారా వి టైప్లో కూర్చుంటాడు అనమాట. సో అది ఎంత ట్రై చేసినా కానీ వాడు దాన్ని నుంచి డైవర్ట్ కావట్లేదండి. అలానే కూర్చోవడానికి ఇష్టపడతాడు, వీ షేప్లోనే కూర్చుంటాడు. మనం ఎంత ఫోర్స్ చేసి నార్మల్గా కూర్చోపెట్టినా కానీ వెంటనే ఒక సెకండ్లోనే మళ్ళీ అట్లా కూర్చునేస్తున్నాడు. సో దానికి కూడా థెరపిస్ట్ మనకి ఏం చెప్పారంటే వాడిని పద్మాసనం వేపించి గట్టిగా అట్లనే పట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని అన్నారు. బట్ హెవీగా ఏడుస్తాడనమాట, అది భరించలేకపోతున్నాను నేనైతే. సో చూద్దామండి, నిదానంగా దాన్ని కూడా మనం దాని నుంచి డైవర్ట్ చేసి నార్మల్గా కూర్చోబెట్టడానికి ట్రై చేద్దామని చెప్పారనమాట. సో ఇంకా ఫుడ్ తిన్న తర్వాత కొంతసేపు ఆడుకున్నాడు. ఇంకా నిద్రపిద్దామని రూమ్లోకి తీసుకెళ్ళిపోతే ఇంకా నాకు సినిమా చూపిస్తాడనమాట. వీడి నాటకాలు ఇంకా మామూలుగా ఉండవండి. ఏడ్చినట్లు, నవ్వినట్లు, నన్ను కొట్టినట్లు అన్నీ చేస్తాడు. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అండ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.